జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్న నాయకత్వం, డాక్టర్ మల్లు రవి గారి నాయకత్వం, చేతి గుర్తుకే డాక్టర్ మల్లు రవి గారిని ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, అట్లాగే మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మన నాయకులందరూ నిర్ణయం తీసుకొని నార్కల్ పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారిని డిక్లేర్ చేసినందుకు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ మీదనే కాంగ్రెస్ పార్టీ నిర్మాణం జరుగుతుంది. ఊర్లల్లో ఓట్లు పడాలంటే ఊర్లల్లో ప్రజలతో సంబంధాలున్న కాంగ్రెస్ కార్యకర్తల మీద నమ్మకం ఉంచి ప్రజలు ఓట్లేసినారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలంటే మనకు ఈరోజు రాష్ట్రంలో మనకు నాయకులు, మంచి నాయకులు ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది, జిల్లా స్థాయి నాయకులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అట్లాగే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు, అట్లాగే ఇంతకుముందు తెలిసిన నాయకుడు డాక్టర్ మల్లు రవి గారు ఇంతకుముందు 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఎవరిని అడిగినా మల్లు రవి తెలుసా అని అడిగే పరిస్థితి లేదు. మల్లు రవి మాకు తెలుసా అంటారు ప్రతి ఒక్కరు. అట్లా పిలిస్తే మల్లు అనే పేరు తెచ్చుకున్న మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం, కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండడం కార్యకర్తలకు ఎంతో ఆనందం కలిగించే విషయం. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కార్యకర్తలు, మొన్న జరిగిన ఎన్నికల్లో నిజంగా కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు ఉపాసం ఉన్నా, 10 ఏళ్ళు అధికారం లేకపోయినా, 10 ఏళ్ళు కష్టాల్లో ఉన్నా గట్టిగా నిలబడి తుఫానుకు తట్టుకొని, టీఆర్ఎస్ తుఫానుకు తట్టుకొని పోలింగ్ బూత్లు నిలబడి ఓట్లు వేయించున్నారు, గెలిపించుకున్నారు. ఇక్కడ ఈ యొక్క నాగర్ కర్నూలు అసెంబ్లీలో 60,000 మంది ఓటర్లు టీఆర్ఎస్కు ఓటేయకుండా కాంగ్రెస్కి వేసినారు. అంటే 60,000 మంది ఓటర్లు తిరస్కరించారు టీఆర్ఎస్ను. మరి కాంగ్రెస్ పార్టీ కావాలని వాళ్ళు కోరుకున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీని కావాలని కోరుకున్న ఓటర్లకు ప్రభుత్వం కూడా మేలులు చేస్తూ ఉంది. మనం కూడా పని చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా చాలా ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసినప్పుడు మనకు ఓట్లు తప్పకుండా వస్తాయి. మన ఎమ్మెల్యే గారు కూడా డైనమిక్ లీడర్, మనకు ఒక యంగ్ డైనమిక్ లీడర్ దొరికిండు. ఆయన కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు. అట్లాగే మనము ఓ డబుల్ ధమాకా వచ్చింది మన నార్కల్ కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఎమ్మెల్సీ ఫ్రీగా వచ్చిండు. కాబట్టి మనకు డబుల్ ధమాకా, 2 నాయకులు ఉండరు, బోనస్గా ఎమ్మెల్సీ కూడా వచ్చిండు. ఇప్పుడు మనం ఎంపీని గెలిపించుకుంటే నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు అదృష్టవంతులు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కార్యకర్తలు కూడా అదృష్టవంతులని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనకు అండగా మరో నాయకుడు ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీకి మనం పనిచేయాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి మల్లు రవి గారికి టికెట్ ఇచ్చినందుకు మనం అధిష్టానానికి అందరము కార్యకర్తల తరఫున, తిమ్మాజిపేట మండల ఓటర్ల తరఫున పేరున అధిష్టానానికి మల్లు రవి గారికి టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చినందుకు అందరికీ నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.